బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయంపై పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్స్ తీసుకొచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. ఇక స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇక ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్. రైతు స్వాతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. దీనిలో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రిగా వివరిస్తున్న ఏదైతే శాఖ ఉందో పంచాయతీ రాజ్ శాఖని కూడా ఈ రోజు అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. దీంతో కూడా ముఖ్యంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే చూసినట్లు చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా నిర్వహించారు. అదేవిధంగా ఈ యాప్ ను కూడా రూపొందించి ప్రతిదీ కూడా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నట్లు కూడా చంద్రబాబు తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ నెల 23 నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా చూస్తున్నారు కదా 13,326 గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించినట్లయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలిపిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే స్థానిక సంస్థ ప్రతినిధులకు గౌరవేతనం పెంచేందుకు కూడా ఈ సమావేశంలో కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు పోటీ నుంచి అనర్హత నిబంధన కూడా తొలగిస్తున్నట్లు కూడా సీఎం అయితే వెల్లడించిన పరిస్థితి. అదేవిధంగా దీనిపై కూడా కేబినెట్ లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు సీఎం చంద్రబాబు గారు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ వేతనం పెంపును కూడా సమీక్ష చర్చించారు. దీనిపై కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి అదేవిధంగా పలానా సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపై కూడా సమీక్షించారు. ఈ తరుణంలోనే ఇప్పటికే దీనిపై కూడా చూసుకుంటే మాత్రం 13 ఈ నెల 23వ తేదీన కూడా ఈ సమీక్షలో గ్రామ పంచాయతీలో కూడా సభలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా చూస్తుంటే మాత్రం ఇప్పటికే పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై కూడా ఎంతో కొంత జంతువులను పెంచాలి అనేది కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య ఉద్దేశంతో పెట్టుకుని చెప్పు. దీనికి సంబంధించి కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఏనుగుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని చెప్పు. దీనిపై కూడా ఈ సమస్యలో సమీక్షించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం పంచాయతీ గ్రామ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ శాఖపై కూడా ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న పంచాయతీ శాఖ, అదేవిధంగా అటవీ శాఖ, అదేవిధంగా నీటి సరఫరా, అదేవిధంగా కీలకమైన వీటిపై కూడా సమీక్ష అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని కీలకమైన అభిప్రాయాలు అయితే తీసుకొని చెప్పారు. దీనిపై కూడా అతి త్వరలోనే ఈ గ్రామ సభల్లో కూడా అన్ని కూడా ఎలాంటి నిధులు ఏముంటాయో కూడా గ్రామ సభల్లో కూడా ప్రజలకి తెలియపరిచేందుకు కూడా వీలు ఉండే విధంగా కూడా ఇది చెప్పారు. అదేవిధంగా పంచాయతీలు గణతంత్ర దినోత్సవం కావచ్చు, స్వతంత్ర దినోత్సవం అట్లాంటి వాటికి కూడా మొన్న తీసుకొచ్చు స్వతంత్ర దినోత్సవం కూడా 10,000 నుంచి 20,000 కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా వచ్చే గణతంత్ర వేదిక కూడా ఎలాంటి నిధులు లూటీ ఉండకూడదు. ఎప్పటికప్పుడు కూడా గణతంత్ర దినోత్సవంతో పాటు స్వతంత్ర దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించుకోవాలనే విధంగా కూడా ఈ పెంపుకు కూడా ఈ ప్రతిపాదనలు కూడా సిఫారు చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఇవన్నీ కూడా చర్చలు అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే మాత్రం ఈ కీలక సమావేశం అయితే ముగిసింది చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని కీలకమైన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు అవి కూడా అన్నిటిని కూడా మెరుగుపరచాలి అనే విధంగా ముఖ్య ఉద్దేశంతో కూడా ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం ఇద్దరు మంత్రితో పాటు అధికారులు కూడా ఈ సమస్య అయితే మాత్రం అదేవిధంగా అయితే మాత్రం మరికొన్ని తర్వాత కూడా
దీనిపై కూడా పూర్తి సమాచారం అయితే మాత్రం మనకి ఈ నెల 23 నుంచి కూడా పూర్తిగా గ్రామాల్లో ఉన్నటువంటి సభలతో అయితే వెలువడుతున్నట్టు మాత్రం మనకి సమాచారం అందుతుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.